దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. అక్టోబర్ 22. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీకు మరింత సమీపంగా వచ్చే కృపను వాక్యం ద్వారా మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. లూకా సువార్త 4-5 అధ్యాయంలో 4వ అధ్యాయము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయో తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఆ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడి నుండి క్రిందికి దుముకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మబలంతో గలిలియాకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడదోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడుండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడివో నేను ఎరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడివని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దెయ్యం వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను. అందుకు అందరూ విస్మయముంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అంతటా ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రాంతంలో అందంతటను వ్యాపించెను. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి
సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమే ఆయన యొద్ద మనవి చేసుకొని ఆయన ఆమె చెంతకు నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెతుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను. 5వ అధ్యాయము. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చెప్పి వానిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడు ఆయన నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమే నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొంటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశంలో ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. కానీ జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వెళ్ళపడకపోయిన గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్నతడెవడు, దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకుని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయం పొంది నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనము కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. వారు ఆయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు,
అలాగే పరిసయ్యులు శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఎట్లనగా, ఎవడును పాత గుడ్డకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన యెడల క్రొత్తది దానిని చింపివేయను. అదీనుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానికి కలిగదు. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయడు, పోసిన యెడల క్రొత్త ద్రాక్షారసం తిత్తులను పిగిల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే కొత్త దానిని కోరువాడెవడునూ లేడు, పాతదే మంచిదని అనునని చెప్పాను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో కాపాడుతున్న దేవానికే వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలమున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములు, మా కుటుంబస్తుల పాప దోష అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి. అయ్యా తండ్రి నాయన, నీ ముందు నిందారహితులుగా నిలవబెట్టండి, నీతిమంతులుగా తీర్చండి. మా పాపం నీ మీద వేసుకుని నీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు ప్రభా. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టావు ప్రభా, పాతాళ వేదనలు అనుభవించావు, 3వ దినమున తిరిగి లేచావు. దేవుడు కుడిపార్శ్వం మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడవు ప్రభా. నీ ప్రేమ గొప్పది. దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు నీవు మాత్రమే నాయన. నీకే వందనాలు. అయినా మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరి మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి. గొప్ప రక్షణ భాగ్యము దయచేయండి. మా పట్టణాన్ని మీరు దర్శించండి. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొంచున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు, వాటిని పరిపాలిస్తున్న నాయకులు, రాజుల కొరకు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరికీ నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞానం, వివేకములు దయచేయండి. అందరికీ రక్షణ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని, ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. భారతదేశంపై నీ కృప కలుగును గాక. 144 కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి. వారి మనోనేత్రాలు తెరవండి, వారి హృదయాలు తెరవండి. అయ్యా తండ్రి, ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నాయన నీ చిత్తం కాదన్నావు ప్రభా. అయ్యా తండ్రి, మా దేశంలో నాయన అయ్యా సువార్తకు విరోధంగా ఉన్న ప్రతి అయ్యా కార్యాలు యేసునామంలో లయమైపోవును గాక. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసునామంలో లయపరచబడును గాక. నాయన ఇదిగో యాంటీ కన్వర్షన్ బిల్స్ అని యేసునామంలో క్యాన్సిల్ అయిపోవును గాక. భారతదేశంలో గొప్ప ఉజ్జీవం ఉన్న యేసునామంలో రగులు కొన్నును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. మా దేశ ప్రధాని గారిని అయ్యా తండ్రి నాయన, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను నాయన, ముఖ్యమంత్రులను, గవర్నర్లను, ఎమ్మెల్యేలు, ఎంపీలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరినీ దర్శించండి, అందరినీ రక్షించండి, అందరి మనోనేత్రాలు తెరవండి. అందరికీ నాయన గొప్ప రక్షణ భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు ప్రభా. ఇంకను సువార్తలకు లేపమని ప్రార్థిస్తున్నాం. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకలని కాపుదల, భద్రత ఉంచండి. నీ సన్నిధి కాంతి వారి మీద, వారి కుటుంబాల మీద ప్రకాశింపచేసి నీ రక్త ప్రోక్షణ కింద వారి అందరినీ ఉంచమని, వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకొని డినామినేషన్స్ భేదం తొలగించండి. అయ్యా, సార్వత్రిక సంఘం నాయన బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధులలో నూనె కలిగిన ఆయన సిద్ధపాటు కలిగిన జీవితాలు ఉండునట్లు నీ కృపను అనుగ్రహించమని, ఉదయకాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక క్రీడ నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.